మీరు రామాయణ భారతాలు వదిలేయండి. రామాయణ భారతాలు కూడా చాలామంది ఎప్పుడు జరిగాయి ఏమిటి అవి ఇవి అంటారు. కానీ వేదం మాత్రం అందరికీ అంగీకారయోగ్యంగా ఉంటుంది. ఋగ్వేదంలో సతీ సహగమనం గురించి ఏముంది అని నేను తాజాగానే ఒక వీడియో చేయడం జరిగిందండి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు ఎవరు చెప్పలేదా ఇప్పటిదాకా అని. ఋగ్వేదంలో మృత్యు సూక్తం అని ఒకటి ఉంది. మృత్యుదేవతని వర్ణిస్తుంది. మృత్యుదేవత ఒక ఇంటికి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితుల్ని అక్కడ వర్ణించేటటువంటి పరిస్థితుల్లో భర్త చనిపోతాడు. భర్త చనిపోతే భర్త చితి వద్ద భార్య పడి రోధిస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చి ఏడ్చి సమస్యలు పడిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి కొడుకులు కూతుళ్ళు కుటుంబం ఇల్లు అన్నీ ఉంటాయి. ఈవిడ చూస్తే భర్త చనిపోయాడు, భర్తే సర్వస్వం అని చితి వద్ద ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అలాంటి భర్తను పోగొట్టుకున్న స్త్రీని ఉద్దేశించి వేదం చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అని అంటే, ఆ మంత్రం కూడా ఉదీర్ష్మనార్యభిజీవలోకం గతాసు మేతముపాశేష ఏహి హస్తగ్రాభస్యాతిధిషోస్త వేదం పత్యుర్జనిత్వమభిసంబాభూత. ఇది మీరు ఇదే మంత్రం మీరు చూస్తే అర్థం కూడా మీకు కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటి? నువ్వు నీ భర్త చేతిని పట్టుకున్నావు, నీ భర్తతో నీకు పాణిగ్రహణం అయింది, పెళ్ళయింది, నీ భర్తతో కలిసిన సంతానాన్ని కన్నావు, పెళ్ళికి సార్థకత కూడా కలిగింది, నీ భర్తతో చేయవలసినటువంటి అన్ని పుణ్యకార్యాలు చేసావు, నువ్వు నీ పెళ్ళికి సార్థకత అయిపోయింది. ఇంకెందుకు ఇక్కడే నువ్వు పడి రోధించి సొమ్మసిల్లి పడి ఇక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటావు అంటే ఇక్కడే నువ్వు పోయేలా ఉన్నావని వేదం ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడే నువ్వు ఏడ్చి ఏడ్చి నీ భర్తతో పాటు నువ్వే వెళ్ళిపోయేలా ఉన్నావమ్మా, అలా చేయకు, అలా చేయవద్దు. నీకు బిడ్డలు ఉన్నారు, కొడుకులు కూతుళ్ళు కుటుంబం నీ జీవితం ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల రోధించింది చాలు, జరిగింది ఏదో జరిగిపోయింది, భవిష్యత్తును చూడు, ఇంటికి వెళ్ళు అని వేదం బోధిస్తుంది. ఒకవేళ సతీ సహగమనం కనుక మన వైదిక ఆచారం అనుకోండి, అక్కడ వేదం ఏం చెప్పాలి? ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటావు, నువ్వు వెళ్ళు దూకే ఏం చెప్పాలి? ఆ మాట అక్కడ వేదంలో లేదు. కావున సతీ సహగమనం రావడానికి కారణము వీళ్ళే, ఈ యొక్క రాక్షసులు. అదేవిధంగా బాల్య వివాహం గురించి చెప్పాను ఇందాక. బాల్య వివాహం కూడా అంతే. ఎవరైనా ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యి పెళ్ళి కాలేదు అని అంటే వాళ్ళ కళ్ళు పడేవి. వాళ్ళ కళ్ళు పడి ఆ అమ్మాయిని వీళ్ళు బలవంతంగానైనా తీసుకుని వెళ్ళిపోయేవారు. అదే పెళ్ళయింది అనుకోండి, భర్త ఉంటే వీళ్ళు ముట్టుకునేవారు కాదు, ఏదో కాస్తో కూస్తో భర్త ఉన్నాడు అని వాళ్ళు వదిలేసేవారు. కావున ఇక్కడ మనకి సేఫ్ జోన్ ఏంటి? ఒకటి పెద్ద మనిషి ఉండకూడదు, లేకపోతే ఆ అమ్మాయికి ఏమో పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయి జీవించి ఉండకూడదు. ఈ రెండే సేఫ్ జోన్లు ఆడపిల్లలకి ఆ ఇస్లాం రాజుల పాలనా కాలంలో. ఒకటి, ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యి ఉండకూడదు పెళ్ళి కాకుండా, లేదా పెళ్ళయి భర్తను పోగొట్టుకుని వితంతువుగా ఉండకూడదు. ఈ రెండిట్లో ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు వదిలేవారు కాదు. అందుకని ఏం చేశారంటే పెద్ద మనిషి అవ్వకుండానే పెళ్లి చేసేవారు. అప్పుడు వాళ్ళు ఎవరైనా పెద్ద మనిషి అయింది అని వచ్చి చూస్తే మెడలో మంగళసూత్రం ఉండేది. సో భర్త ఉన్నాడు, మనం ఇప్పుడు ఇంకా ఆ అమ్మాయిని ముట్టుకోవద్దు అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. ఎప్పుడైనా వాడు చనిపోతే అప్పుడు వచ్చేవారు, వచ్చి మళ్ళీ లేచుకెళ్ళి. అందులో కొంతమంది భర్తని చంపి కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. ఇవన్నీ కూడా కాలమాన పరిస్థితులను బట్టి వచ్చాయి. ఇవన్నీ నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటేనండి, మీ ఆడపిల్లలకి మీరు ఎంత కష్టపడి మన పూర్వీకులు మన ధర్మాన్ని మన యొక్క వారసత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారు అని చెప్పారా? ఎవరూ చెప్పరు, ఎవరికి తెలియదు ఇంట్లో ఈ విషయాలు. ఈ కమ్యూనిస్టు రాతలకి ఎక్కువగా వీళ్ళందరూ కూడా అలవాటు పడ్డారు. అలవాటు పడి ఈ బ్రిటిష్ ఐడియాలజీతో మన వాళ్ళు జీవించేస్తూ ఉంటారు. ఏ జాతి అయినా కూడా ఇప్పుడు భారతదేశ సంస్కృతి అంటే ఏమిటి చెప్పండి? హిందూ సంస్కృతే. భారతదేశ సంస్కృతి అని అంటే మీరు ఎన్డీటీవీ లేకపోతే కమ్యూనిస్టు ఛానళ్ళలో చెప్పమంటే సర్వమతాల సమ్మేళనం వీళ్ళు చెబుతారు. అన్ని మతాలు కలిసి చక్కగా ఉన్నాయి. ఎక్కడున్నాయి? అన్ని మతాలు కలిసి ఉండాలి. ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నాయని అన్ని మతాలు కలిసి అన్ని మతాలని ఆదరించి వాళ్ళను రక్షించింది మనం. మీకు ఒక్క ఉదాహరణ చెబుతాను. నేను మీకు ఇందాక అక్బర్ ఉదాహరణ నేను మీకు చెప్పాను. ముస్లిం రాజులు ఏం చేసేవారు? వాళ్ళు కనుక ఒకవేళ అక్బర్ ఎందుకు అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు, ఆ రాజుని చంపాడు వీడు. ఎవరు? చిత్రోడు మహారాజు. చిత్రోడు మహారాజుని చంపిన తర్వాత
పద్మావతి కోసం వెళ్ళాడు కదా వీడు. ఆ పద్మావతి జీవించుంటే వీడు తెచ్చేసుకునేవాడు. అప్పటికే ఒక గుజరాత్లో ఒక రాణిని తెచ్చుకుంటాడు వీడు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు ఏమండి. ఆ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ చాలామందిని వాడంటే ఆ రాజుల్ని చంపేయడం, ఆ రాజు వద్ద ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ వీళ్ళు హస్తగతం చేసుకుని అనుభవించడం, సెక్స్ స్లేవ్స్గా మార్చుకుని వీళ్ళు ఉపయోగించుకోవడం, ఇది మనం ఇప్పుడు చరిత్రలో చూడవచ్చు. అంటే హిందూ అమ్మాయిల్ని క్రిస్టియన్ అమ్మాయిల్ని తీసుకెళ్లి ఐఎస్ఐఎస్ చెరలో తీసుకెళ్ళడం, మరంతే కదండి. కేరళ స్టోరీ అంతా ఇదే కదా. అది వాళ్ళు అప్పుడు అఫీషియల్గా రాజులు చేసేవారు. దీనికి విరుద్ధంగా ఛత్రపతి శివాజీ ఏం చేసేవారంటే ఆయన యుద్ధాలన్నీ ఆల్మోస్ట్ ముస్లిం రాజులతోనే. ఏ ముస్లిం రాజ్యాన్ని ఆయన గెలుచుకున్నా కూడా ఆ యొక్క అంతఃపుర స్త్రీలు ఉంటారు చూసారా, వాళ్ళను అత్యంత గౌరవంగా చూసుకునేవాడు ఆయన. అందుకనే నాటి ముస్లిం ఆడవాళ్ళకి ఛత్రపతి శివాజీ అంటే అపారమైన గౌరవం. అంటే వీళ్ళ అంతఃపుర స్త్రీలతో సమాన గౌరవం ఇచ్చేవారు. అంటే గౌరవం అంటే మళ్ళీ అంతఃపురం అనేసరికి భార్యల్ని చేసుకున్నారనుకున్నారు. గౌరవం ఇచ్చేవారు, హోదా ఇచ్చేవారు. అంటే ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ అని ఇస్తారు. ఇప్పుడు ఎవరికి చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంటే ఇప్పుడు క్యాబినెట్ హోదా ఇస్తారు, కానీ క్యాబినెట్ మినిస్టర్ చేసే పనులు వీళ్ళు చేయక్కర్లేదు. అదేవిధంగా అంతఃపుర స్త్రీ హోదా ఇచ్చేవారు. ఇచ్చి ఆ యొక్క సెక్యూరిటీ అంత స్థాయిలో ఉండేది వాళ్ళకి, అంత గౌరవంగా చూసుకునేవారు. ఒక్కడు హిందూ యువకుడు వాళ్ళ మీద చేయి వేసేవాడు కాదు. వేశాడు అని తెలిస్తే శివాజీ ఒప్పుకునేవారు కాదు. అంత గొప్పగా ఉండేవాళ్ళు మన హిందూ రాజులు. వాళ్ళు చూస్తే అలా ఉండేవారు. ఈ విధంగా అంటే అప్పటికే ఈ ముస్లిం మొఘలు రాజులతో విసిగి వేసారిపోయినటువంటి శివాజీ కూడా ఆ విధంగా అధర్మబద్ధంగా నడుచుకున్నది లేదు. ఎందుకు అనంటే ఛత్రపతి శివాజీ మహారాజు కూడా రాముడు ఆదర్శం. రావణాసురుడు చనిపోయిన తర్వాత మండోదరి ఏమైంది చెప్పండి? మండోదరికి నమస్కారం చేశాడు, వచ్చాడు అయోధ్యకి రాముడు. అంతేకాని మనం ఈ అక్బరు మొదలైనటువంటి రాజుల చరిత్రలో జరిగినట్టు ఎప్పుడు మన చరిత్రలో ఎక్కడ మనం చూడం. మండోదరికి నమస్కరిస్తాడు ఆయన. నేటికి మనం 5 మహాపతివ్రతల్లో మండోదరుని కూడా మనం తలుచుకుంటాం, సీతతో సమానంగా. అంటే మన యొక్క సంస్కృతి అంత గొప్పది. అలాంటి గొప్ప సంస్కృతిని మన వాళ్ళు ఎంత చక్కగా రక్షించుకుంటూ వచ్చారు. రక్షించుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ప్రాణత్యాగాలు చేశారండి. లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు, అందులో సందేహమే లేదు. మనం కాశ్మీర్ ఫైల్స్ చూసినా, కేరళ స్టోరీస్ చూసినా అవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా పేపర్ క్లిప్స్తో చూపించారు కదా. అవేవో కట్టుకథలని మీరు ఎలా చెబుతారు?